నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అమెరికా కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన మంటలు చెలరేగుతున్నాయి. కెనడా ప్రధానిని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన గవర్నర్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ట్రంప్ విమర్శలపై మార్క్ కార్నీ అంతే హుందాగా పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. నేను దేనికైనా సిద్ధమే అంటూ ఆయన ఇచ్చిన రిప్లై ఇప్పుడు గ్లోబల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ట్రంప్ సెటైర్లు, కార్నీ పవర్ఫుల్ కౌంటర్లు. ఉత్తర అమెరికా ఖండంలోని ఇద్దరు అగ్రనేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు బహిర్గతమైంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ గవర్నర్ కార్నీ అని ఎగతాళి చేస్తూ పిలవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన అత్యంత చాకచక్యంగా సమాధానమిచ్చారు. ఈ పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో వినాల్సి ఉంటుంది. ఎవరు ఏం పిలిచినా, ఏ ట్వీట్ చేసినా నేను పట్టించుకోను. దేన్నైనా తట్టుకునే శక్తి నాకుంది అంటూ కార్నీ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం ముందు చాటుకున్నారు. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, కెనడా తన వాణిజ్య భాగస్వాములను వైవిధ్యపరుచుకోవాలని, కేవలం అమెరికాపైన ఆధారపడకూడదని కార్నీ చేసిన ప్రసంగం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే 100% టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దీనిపై స్పందించిన కార్నీ, ప్రపంచం మారుతోంది. అమెరికా వాణిజ్య విధానాల్లో మార్పులను మేం ముందే పసిగట్టాం. అందుకే భారత్ వంటి దేశాలతో కొత్త భద్రత, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం అని స్పష్టం చేస్తూనే అమెరికాపై ఆధారపడడం తగ్గిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. చైనాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నారన్న వార్తలను కార్నీ పూర్తిగా కొట్టిపారేశారు. మేము చైనాతో ఎలాంటి రహస్య డీల్స్ చేసుకోవడం లేదు. ఆ విషయాన్ని ఇప్పటికే ట్రంప్ యంత్రాంగానికి స్పష్టం చేశామని ఆయన వివరించారు. అమెరికా, మెక్సికో, కెనడా మధ్య ఉన్న ఒప్పందాలను తాము గౌరవిస్తామని చెబుతూనే తమ దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం కొత్త మిత్రులను వెతుక్కోవడం తమ హక్కు అని వాదించారు. ట్రంప్ ఒక బలమైన సంప్రదింపుదారుడని ఒప్పుకుంటూనే అనవసరమైన విమర్శలకు తాను లొంగిపోయే ప్రసక్తి లేదని కార్నీ సంకేతాలిచ్చారు. ఒకవైపు 100% టారిఫ్ భయం, మరోవైపు తన హోదాను తగ్గించేలా ట్రంప్ చేస్తున్న గవర్నర్ సంబోధనలు. వీటి మధ్య కెనడా ప్రధాని అనుసరిస్తున్న వ్యూహాత్మక ధైర్యం రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాల సంబంధాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.